ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విషయంలో ఏఐసీసీ నిర్ణయం తీసుకుందని తెలంగాణ పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాలతో సస్పెండ్ చేసినట్టు తెలిపారు. భవిష్యత్తులో ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఎలాంటి చర్యలే ఉంటాయని హెచ్చరించారు. అయితే రీసెంట్ గా కులగణనతో పాటు ఓ వర్గాన్ని ఉద్దేశించి తీన్మార్ మల్లన్న తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో చంద్రబాబు పర్యటించారు. లబ్ధిదారుల ఇంటికెళ్లి పింఛన్ని పంపిణీ చేశారు. ఓ మహిళ కుటుంబానికి ఇల్లు మంజూరు చేయడంతో పాటు తన ఇంట్లో ఉన్న 2 ఆడపిల్లలకి చెరో 2 లక్షల చొప్పున ఎఫ్డీ చేయాలని అక్కడ ఉన్న అధికారులను ఆదేశించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో గల్లంతైన వారి ఆచూకీ కోసం ముమ్మరంగా చర్యలు చేపట్టారు. జీపీఆర్ పరికరం 5 లొకేషన్లో మెత్తటి వస్తువులు ఉన్నట్టు గమనించింది. అయితే అవి కార్మికుల మృతదేహాలా లేదంటే వేరైన వస్తువులా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. నైట్ అవుట్ కల్చర్ మన హైదరాబాదీలకి కొత్తేమీ కాదు. రేపటి నుంచి హైదరాబాద్లో కొత్త రూల్స్ రాబోతున్నాయి. రంజాన్ నెల సందర్భంగా ముస్లిం సోదరులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. 24 గంటలు తమ దుకాణాలను తెరిచి ఉంచేందుకు ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి.